నరసింహ శతకం. నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత దురితజాలములు ఎల్లన్ తోలవచ్చు. నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత బలువైన రోగములు బాపవచ్చు. నరసింహ నీ దివ్యనామ మంత్రము చేతన్ రిపు సంగములను సంహరింపవచ్చు. నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత దండహస్తుని బంట్లను తరమవచ్చున్. బలిరా నేను ఈ మహామంత్ర బలము చేతన్ దివ్య వైకుంఠ పదవిని సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. స్వామి నరసింహ నీ దివ్యమైన పవిత్రమైన పేరును పదే పదే పలకడం వల్ల నేను చేసిన పాపాలన్నీ పోగొట్టుకోవచ్చును. స్వామి నరసింహ నీ దివ్యమైన పవిత్రమైన పేరును పదే పదే పలకడం వల్ల నేను ఎన్ని వైద్యశాలలకు వెళ్ళినను, ఎందరు వైద్యుల వద్దకు పోయినను, ఎన్నో మందులను వాడినను నయం కాని నా రోగాలను నేను పోగొట్టుకోవచ్చును. స్వామి నరసింహ నీ దివ్యమైన పవిత్రమైన పేరును పదే పదే పలకడం వల్ల నేను నాకు శత్రువులే లేకుండా చేసుకొనవచ్చును. స్వామి నరసింహ నీ దివ్యమైన పవిత్రమైన పేరును పదే పదే పలకడం వల్ల నేను ఆ యమకింకరుల నుండి నా ప్రాణాలను కాపాడుకొనవచ్చును. బాగు నేను ఈ నరసింహ మంత్ర బలము చేత శక్తి చేత దివ్యమైన నారసింహుని సన్నిధి చేరుకొనవచ్చును. ఆభరణాలచే ప్రకాశిస్తూ శుభకరమగు ధర్మపురములో ఉంటూ దుష్టులను పరిమారుస్తూ పాపములను లేకుండా చేస్తున్న నారసింహ నమో నమః.